పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని షామీర్పేట ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దమ్మ కాలనీలో ఉన్నాం. పలు సమస్యలతో ఉన్నామని చెప్పి స్వాతి గారు తెలియజేశారు. ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. అదే మాది ఇల్లు నీళ్ళలోకి వచ్చింది. మేము కొన్నప్పుడు వాటర్ లేకుండే, కానీ కొన్న తర్వాత వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళని అందరిని అడిగినాం, సర్పంచ్ని వాళ్ళందరిని అడిగితే చూపిస్తామని చూపించలేదు. ఇప్పుడు ఈ వాటర్ రావడం కూడా 3 years నుంచి వాటర్ వస్తున్నాయి. అసలు ఇంట్లోకి వద్దామంటే అస్సలు అవ్వట్లేదు. రెంట్లు కట్టుకోవాలంటే రెంట్లు వెళ్ళట్లేదు మాతో కూడా. ఇంకా ఆయన ఒక్కయం చేయాలి, మా పిల్లల స్కూళ్ళు అవి అంటే మాకు కూడా వెళ్ళట్లేదు. అసలు తిరిగి సంవత్సరం నుంచి తిరుగుతున్నాను వాళ్ళ దగ్గర, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. చూపిస్తానని అసలు చూపించట్లేదు. కనీసం మీరు తీసుకొని వేరే దగ్గరైనా మాకు చూపించండి అంటే కూడా చూపించట్లేదు. అదే దీని బదులు మాకు ఎక్కడైనా చూపిస్తే రెంట్ అన్నా మాకు కట్టుకోకుండా ఏదైనా పిల్లలకైనా పనికి వస్తుందని. మా ఆయన కూడా హ్యాండిక్యాప్, ఆయన కూడా ఎక్కువ పని చేయలేరు. ఇంట్లో మట్టుకు వెళ్ళేంతవరకే చేస్తారు, అంతకంటే ఎక్కువ చేయలేదు. ఇంకా అదే దీని బదులు మాకు ఎక్కడైనా ఇల్లు చూపిస్తే అంతే చాలు, మాకు ఇంకేం వద్దు కూడా వద్దు. ఇక్కడ సార్ మరి ఇక్కడ స్వాతి అని ఒక అమ్మాయి ఉంది సార్. ఇక్కడ చెరులో ఇండ్లు జాగా కొనుక్కున్నారు. అప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళ కిందట చెరులో నీళ్లు లేకుండా ఉండే, కానీ అప్పుడు కొనుక్కొని తక్కువలో వచ్చిందని కొనుక్కున్నారు. కానీ అది 1 సంవత్సరం లోపే ఇంట్లోకి వచ్చిండ్రు కట్టుకొని. అప్పు చేసుకొని కట్టుకున్నారు, వచ్చిన ఒక 4-5 నెలల్లో మునిగిపోయింది. ఇంతవరకు ఆ ఇంట్లో ఒక 2 నెలలు 3 నెలలే ఉన్నారు. అప్పటి నుంచి గుడక ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి గుడక కిరాయిలు కట్టుకుంటుండ్రు. చేత కావట్లేదు వాళ్ళకి. వాళ్ళ ఆయన గుడక కాలు సరిగా లేదు. 2 పిల్లలు చదివించుకోవాలా, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ మీరు ఏదైనా సాయం చేయాలంటే వాళ్ళకి సాయం చేయండి. ఇది గవర్నమెంట్ లాగా తీసుకునే పని అయితే జాగా తీసుకోండి. మీరు వాళ్ళకి ఏదైనా ఇండ్లు సాయం చేయండి. పిల్లలకు చదివించుకొని కూడా చాలా కష్టం ఉంది. మేము పక్కన ఉంటాము, వాళ్ళ బాధ మేము చూడలేకపోయినాము. ఈడ అర్ధరాత్రి కాడ మునిగిపోతే వాళ్ళు కావిలోళ్ళు వచ్చి వాళ్ళని ఎల్లగొట్టేసారు. అవతలకు తీసుకుపోయి వేరే ఇండ్లు చూసి పెట్టిండ్రు. వాళ్ళకి ఏ ఆధారం గుడక చేస్తలేరు ఎవరు గుడక. ఎన్నోసార్లు సర్పంచ్ దగ్గర పోతే గుడక వాళ్ళు చేస్తామంటున్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. ఏదో ఒకటి మీరు సాయం చేయండి అని కోరుతున్నాం. అయ్యా సార్, ఈమె చాలా ఇబ్బందులు పడుతుంది. ఈమె ఇల్లు కొద్దిగా చెల్లరోజు మునిగిపోయింది. కొద్దిగా సాయం చేద్దాము ఈమెకు. ఎందుకంటే మళ్ళీ పోయి ఇల్లుకు మళ్ళీ ఇంకో రెంట్కు కిరాయి కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నా, ఈమె చాలా ఇబ్బంది పడుతుంది. కొంచెం ఏదైనా సహాయం చేయండి ఆమెకు అని దయచేసి మీకు అందరికీ కోరుకుంటున్నా. ఆమెకు ఇబ్బందిలో ఉంది కాబట్టి కొద్దిగా సహాయం చేయండి. ఇల్లు మునిగిపోయిందాం, అది చాలా ఇబ్బందులు ఉంది ఆమె. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, మీకు స్వాతి గారి ఇల్లు దగ్గరికి వచ్చాము. ఈ ఇల్లు కూడా వర్షాకాలంలో కూడా ఈ చెరువు ప్రాంతం దగ్గరలో ఉండడం వల్ల వాటర్ వచ్చినప్పుడల్లా ఇల్లు మునిగిపోతుందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులు కనీసం ఆమెకు ఏదైనా సహాయం చేయాలని చెప్పి కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా కానీ ఈ ప్రాంతాన్ని వదిలి మేము ఎక్కడైనా ఉంటామని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియక మేము ఇక్కడ తీసుకున్నాము, కానీ ఇప్పుడు అనేకమైనటువంటి సమస్యలతో సతమతం అవుతూ ఇల్లు గడవలేని పరిస్థితిలో ఉందని చెప్పి ఆమె దుఃఖిస్తున్నారు. వారికి సహాయం చేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.